అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి దశగా నడుస్తుంది అనడానికి కొన్ని నిదర్శనలు చెప్పొచ్చు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తరపున నగ్గినటువంటి శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బొట్టి వెంకటరామ చౌదరి గారు, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ వీరన్న చౌదరి గారు ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీల్లో మనకు అభివృద్ధి చూపించేవారు, ఇన్ని వేల కోట్లు వేసామని అభివృద్ధి దశగా చూపించేవారు, కానీ ఎక్కడ అభివృద్ధి పనులు గ్రామాల్లో కనపడలేదు. ఈ రోజున రాజానగరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లకి ఎంతో ఇబ్బంది పడి ప్రజలు కూడా యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్ పాలైన సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఈ రోజున రాజానగరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లని బొత్తుల బలరామకృష్ణ గారు, అలాగే బొట్టి వెంకటరామ చౌదరి గారు ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ప్రతి ఊర్లోని కూడా గ్రామాలను అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామంలోని కూడా రోడ్లు వేస్తున్నారు. అలాగే మనం చూస్తున్నాం, మన శ్రీరంగపట్నం గ్రామం నుంచి ములగాడి వెళ్లే రోడ్డు, అలాగే కోటి నుంచి కోనవరం వెళ్లే రోడ్డు, అలాగే కోటి నుంచి కోటికేశ్వరం హాస్పిటల్కి వెళ్లే రోడ్డు అవ్వచ్చు, అలాగే నాగంపల్లి నుంచి కోరుకొండ రోడ్డు అవ్వచ్చు, ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ రోజున బొత్తుల బలరామకృష్ణ గారు ఒక్కసారి తీసుకుని వచ్చి ఈ రోడ్డు పరిస్థితి చూపించాం. వెంటనే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పారు, చాలా ఇబ్బంది పడుతున్నామండి. స్కూల్కి వచ్చి పిల్లలు స్కూల్కి రావాలంటే షూస్ చేతితో పట్టుకుని పక్క బుక్స్ పట్టుకుని స్కూల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉందండి. ఈ రోజున ఈ రోడ్ని కంపల్సరీ వెయ్యాలన్నాం. ఒకే ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన వెంటనే స్పందించి ఈ రోడ్డును దాదాపుగా 20 లక్షల రూపాయలతో ఈ గ్రాంట్ మా గ్రామానికి ఇచ్చారు. అలాగే గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నాయి కూడా నా దృష్టికి తీసుకురండి, నేను వెంటనే సాల్వ్ చేస్తానని చెప్పాడు. గత వైసీపీ నాయకుల్లాగా పదే పదే కొంపల చుట్టూరు కానీ ఇంటి చుట్టూరు కానీ వాళ్ళ చుట్టూరు తీసుకుని తిరిగే పరిస్థితి లేకుండా ఈ రోజు రాజానగరం నియోజకవర్గంలో బొట్టి వెంకటరామ చౌదరి గారి దగ్గరికి వెళ్ళొచ్చు, వీరన్న చౌదరి గారి దగ్గరికి వెళ్ళొచ్చు, అలాగే మా ఎమ్మెల్యే కూటమి నాయకులు శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే పనులు అవుతున్నాయి. ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సూపర్ 6 అంటూ పెట్టి ఈ సూపర్ 6 పథకాన్ని మీరు అమలు చేయలేదని ఎన్నో విమర్శలు చేశారు వైసీపీ గతంలో కూడా, కానీ ఈ రోజున సూపర్ 6 ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందుతున్నారు. అలాగే యూరియా కొరత వచ్చిందని లేనిపోని పుకార్లన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వం చేస్తుంది, కానీ ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మన సొసైటీలో ఎప్పుడు కూడా పిండి నిర్వహణగా ఇస్తూనే ఉన్నాం, ఎక్కడ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ పిండి దొరకదు, పిండి ఇవ్వలేకపోతుంది అనేసి రైతులందరూ మభ్యపెట్టి ధర్నాలు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సొసైటీ